మాలల ఒత్తిడికి తలొగ్గకపోతే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేస్తామన్న మాట ఎందుకు తప్పారనే విషయం గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట. ఆ మాటకు ఎందుకు కట్టుబడి లేరు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. నిండు శాసనసభలు ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉన్నాడు అని, మాదిగల్ని వర్గీకరణ కోరే దళిత శక్తుల్ని భ్రమల్లో పెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తూనే వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే అన్ని రకాలుగా ఉద్యోగాలన్నీ మాలలకే కట్టబెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గే రేవంత్ రెడ్డి గారు శాసనసభలు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటుండు అని ఇప్పటికే సాక్ష్యాలు స్పష్టంగా రుజువు అవుతున్నాయి. అందులో మొదటి సాక్ష్యం డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే 11,000 టీచర్ పోస్టుల భర్తీ జరిగింది. నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అది మొదటిది. ఇచ్చిన మాటను తప్పుకున్నాడని, మాలల ఒత్తిడికి తలొగ్గాడనని అది బలమైన సాక్ష్యం. అదే సమయంలో నేను గత వారం రోజులకు పైగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం దృష్టి పెట్టడానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఒక వారం రోజుల ముందే ఇక్కడ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్స్ సంబంధించిన నియామకం కూడా చేయడం వల్ల మాదిగ బిడ్డలు, నిరుద్యోగులు, వర్గీకరణ కోరుకునే దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం కూడా రుజువు అవుతున్నది. దాదాపు 1292 పోస్టులో జూనియర్ లెక్చరర్ పోస్టులో ఈ నియామకాలు చేపడితే అందులో గ్రూప్ 2లోనే 110 పోస్టులు ఉంటే ఎస్సీలకు సంబంధించిన విషయంలో మాదిగలకు 47 వస్తే మాలలకు 63 పోయినాయి. ఇంకా మిగతా కులాలకు న్యాయం జరుగుతలేదు అనడానికి ఇది బలమైన సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఒక చట్టం ప్రకారమే 9% మాదిగలకు వస్తే మరి మాకే 70 పైగా రావాలి, మాకే 75 రావాలి. కానీ మేము 47 కాడ మిగిలినాం. 30 రావాల్సిన కాడ 63 మాలలు తీసుకున్నారు. ఇక్కడ మిగిలిన దళిత కులాల వాటా మాలలే పొందిండు అనడానికి సాక్ష్యం. మాదిగ బిడ్డలకు రావాల్సిన వాటా దక్కలేదు, మాల ఇతర దళిత కులాల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు దక్కలేదు. మాదిగల అవకాశాలు దోసుకున్నది మాలలే, ఇతర దళిత కులాల అవకాశాలు కూడా దోచుకున్నది మాలలే అనడానికి వారం రోజుల క్రితం జరిగిన నియామకాలే అది సాక్ష్యంగా నిలబడుతున్నాయి. డిఎస్సి ఫలితాలు ప్రకటించి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగలు, వర్గీకరణ కూడా ఇతర దళిత కులాల పిల్లలు నష్టపోయిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మొన్న ఏదైతే జూనియర్ లెక్చర్కి సంబంధించిన విషయంలో, నియామకాల విషయంలో మాదిగలకు, ఇతర దళిత కులాల పిల్లలకు నష్టం జరిగిన విషయం కూడా తెలిసి కూడా మళ్ళీ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు రేపే ప్రకటించడం, ఎల్లుండే గ్రూప్ 2 ప్రకటించడం, 14వ తారీఖు నాడు గ్రూప్ 3 ప్రకటించడం, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో 19 వరకే ఇంకా 2 డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించబోతున్నామంటే ఎందుకు ఈ తొందర వచ్చింది
నెలల తరబడి ఆపిన మీరే, నెలల తరబడి ఆపిన మీరే, నెలల తరబడి ఆపిన మీరే రేపటి నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లో 12 నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పి మీరే చెప్తూ 12 తారీఖు నుంచి మొదలయ్యే బడ్జెట్ శాసనసభ సమావేశంలో వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పి మీరే చెప్తూ అందుకు గౌరవ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను మీరే ఆమోదించి, సబ్ కమిటీ ఆమోదించి, కేబినెట్ ఆమోదించి, గతంలోనే ఒకరోజు జరిగిన శాసనసభలో శాసన మండలి శాసనసభలో ఆమోదించి, నిన్నగాక మొన్న 4 రోజుల క్రితమే మళ్ళీ ప్రత్యేక కేబినెట్లో కూడా ఆమోదించి, మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి జరగబోయే సమావేశాల్లో బిల్లు పెడతామని మీరే చెప్పి మళ్ళీ దానికి విరుద్ధంగా దాదాపు 5 డిపార్ట్మెంట్లలో వేలాది పోస్టులను భర్తీ చేయడం కోసం మరి పరీక్ష ఫలితాలు మీరు ప్రకటించడం అంటే ఇది మాలల ఒత్తిడిలో ఉండి మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు మీరు తీరని అన్యాయం చేసినట్టు ఆ విషయం మీరు ఇప్పటికైనా మాదిగల ఆకాంక్షల్ని, వర్గీకరణకు సంబంధించిన కోరుకునే దళిత బిడ్డల ఆకాంక్షల్ని మీరు పరిగణనలో తీసుకొని మీరు మానవత్వంతో ఆలోచించి కనీసం ఈ శాసనసభ సమావేశంలో చట్టం వచ్చి వర్గీకరణ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఇలాంటి ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయంలో, ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.